వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక మనకి పిక్చర్ కనిపిస్తోంది లైలా. మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించినటువంటి తాజా చిత్రం లైలా. మొత్తానికి వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే వాళ్ళు ఏ డేట్ రోజు అయితే విడుదల చేస్తామని చెప్పారో అదే విధంగా ఈరోజు అంటే ప్రముఖ ప్రముఖ వాలంటైన్స్ డే సందర్భంగా కూడా మేము లైలాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకి అన్నట్టుగానే వచ్చేసింది. అయితే దీంట్లో ఏదైతే విశ్వక్ సేన్ గారు ద్విపాత్రాభినయం చేశారని చెప్పాలి. ముఖ్యంగా లేడీ గెటప్ వేసి కూడా అందరినీ అలరించే విధంగా కూడా ఇక ఈ సినిమాలో అయితే మనకు కనిపించబోతున్నట్టుగా కూడా పూర్తిగా పెద్ద ఎత్తున అందరూ కూడా అభిమానులే కావచ్చు, ఇంకా సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా విశ్వక్ సేన్ అభిమానులు కావచ్చు, ముఖ్యంగా పెద్ద ఎత్తున అంచనాలు అయితే భారీగానే పెట్టుకున్నారు. ఇక ఏదేమైనప్పటికీ ఈ సినిమా విడుదలకు ముందు పలు విమర్శల్లో వివాదాల్లో కూడా చిక్కుకున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం కూడా హైదరాబాద్లో ఫిబ్రవరి 9న కూడా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా హాజరై ఇక విశ్వక్ సేన్ని అదేవిధంగా సినిమా టీం మొత్తాన్ని కూడా ఆశీర్వదించారు. అదందరికీ ఇదంతా కూడా మనం చూసాం. ఇక ఇదే క్రమంలో సీనియర్ కమెడియన్ దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పృథ్వీరాజ్ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో సినీ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం సృష్టించాయనే చెప్పొచ్చు. ఏదైతే ఆయన మాట్లాడిన మాటలు, ఈ సినిమాలో 150 గొర్రెలు ఉండాలని, కానీ లాస్ట్ సీన్లో మాత్రం 11 గొర్రెలే ఉన్నాయని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలు తమ పార్టీని, తమ పార్టీ అధినేతని టార్గెట్ చేసినట్లుగా కూడా ఉన్నాయంటూ కూడా వైసీపీ శ్రేణులు, ఇక వైసీపీ లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా రగిలిపోయారనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ కూడా సోషల్ మీడియాలో వార్ కూడా దిగారు వైసీపీ శ్రేణులు. ఇక ఏదైతే బాయ్కాట్, ఇక ఈ సినిమాని కూడా వైసీపీ శ్రేణులు పెట్టినటువంటి పేరు బాయ్కాట్ లైలా పేరుతో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఒక రచ్చ జరిగింది. ఇక అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఇటు విశ్వక్ సేన్ కావచ్చు, ఇటు నిర్మాత సాహు గారి పార్టీలు అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి కూడా వైసీపీ శ్రేణులు అందరికీ కూడా క్షమాపణ కూడా చెప్పారు. ఎంతో కష్టపడి సినిమా తీసామని, సినిమాని చంపయొద్దని, ఇది హెచ్డి ప్రింట్తో కూడా మీకు అందజేస్తాము, మీరు ఒకసారి చూడండి అంటూ కూడా ఇక అందరూ కూడా మీడియా ముఖంగా కూడా క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అన్నీ ముగిసినప్పటికీ మొత్తానికి అనుకున్నట్టుగా లైలా ఈరోజు ప్రేమికుల దినం సందర్భంగా కూడా ఈరోజు అందరి ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. కానీ బయట చూస్తే మాత్రం టాక్ ఎలా వినపడుతోందంటే అసలు బాయ్కాట్ లైలానే బయట పెద్ద ఎత్తున విమర్శలు కూడా జరుగుతున్నాయి. అయితే వైసీపీ శ్రేణులు చెప్పినట్టుగానే మరి సినిమాని ఏదైతే హిట్ అనుకున్నటువంటి సినిమాని ఫట్ చేశారా అన్నట్టుగా కూడా బయట వినిపిస్తోంది. ఇక ఎవరు కూడా పెద్ద ఎత్తున సినిమాని చూడడానికి కూడా రాలేదు. అదేవిధంగా థియేటర్స్లో ఎక్కడ చూసినా కూడా తక్కువ మంది, కొద్దిపాటి మంది వచ్చినప్పటికీ ఆ కొద్దిపాటి మందిలో దాదాపు ఒక 10 మందిలో 8 మంది కూడా సినిమా బాలేదంటూ కూడా బాయ్కాట్ లైలా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక సినిమా ఏమాత్రం బాగాలేదని అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ సినిమా మొత్తం కూడా కి టచ్ అయ్యి పొలిటికల్ వేలో కూడా పెద్ద ఎత్తున విమర్శల పాలవుతోంది లైలా అని చెప్పాలి. ఇక మరి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏదైతే విశ్వక్ సేన్ కావచ్చు, ఇక అటు నిర్మాత టీం అంతా కూడా ఏదైతే ప్రేక్షకులు ఎంతో అలరించి ఆదరిస్తారు అని ఈ వాలంటైన్స్ డే సందర్భంగా వాళ్ళు రిలీజ్ చేయడం, కానీ అనుకోని హఠాత్ పరిణామాల వల్ల సినిమా ఇంత దెబ్బ తింటుందని కూడా ఎవరు ఊహించుండరు. ఆ విధంగా కూడా సినిమా పరిస్థితి అయితే ఈరోజు ఆ విధంగానే ఉందని చెప్పాలి. మొత్తానికి సినిమా బాలేదంటూ కూడా టాక్ అయితే వస్తోంది. ఇక మరి ఈ విధంగా ఏదైతే జరగకుండా ఏదైతే జరిగిందో ఇలాంటి మిస్టేక్స్ ఫర్దర్గా జరగకుండా ఉండాలన్నా కూడా ముఖ్యంగా సినిమా వాళ్ళు ఎవరైతే నిర్మాత కావచ్చు, అటు హీరో కావచ్చు, దర్శకులు ఎవరైనప్పటికీ కూడా సినిమా మీద కొద్దిపాటి శ్రద్ధతో అదేవిధంగా ఇలాంటి విమర్శల పాలు కాకుండా, విమర్శలకి చోటునివ్వకుండా జాగ్రత్త పడి ఇక ఫ్యూచర్లో కూడా సినిమా పట్ల జాగ్రత్తగా వ్యవహరించి తీస్తే బాగుంటుందని నిజంగా
ఏదైతే ముఖ్యంగా అభిమానుల పట్ల కూడా మాకైతే అనిపిస్తోంది నిజంగా. ఏదైతే మేము చూస్తున్నాం కాబట్టి బయట ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే చూసినటువంటి ఆడియన్స్ ముఖ్యంగా ఏ విధంగా ఇది కంప్లీట్‌గా పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఫర్దర్‌గా గూడా ఏ సినిమా తీసినా, ఏ సినిమాలో అయినా గూడా ఇలాంటి విమర్శలు పొలిటికల్ వేలో వెళ్ళకుండా ఉండడానికి తగినటువంటి జాగ్రత్తలు ఇక మీద నిర్మాతలు తీసుకుంటే బావుంటుంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాని చూస్తున్నాం. ఎంతో కష్టపడి తీసినటువంటి సినిమా డ్యూయల్ రోల్ నటించారు ఇక విశ్వక్ సేన్. కానీ మొత్తానికి సినిమా అయితే ఫ్లాప్ అనే అర్థమవుతోంది. ప్రస్తుతం బాయ్‌కట్ లైలాగా పేరు తెచ్చుకున్నటువంటి లైలా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు గూడా సినిమా బాలేదనే చెప్తున్నారు. మరి ఇది ఏ వేలో వెళ్తుందో చూడాలి. దీని మీద ఇంకా ఏదైతే ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి చూడాలి. ఇంకో వారం పాటు చూస్తే గానీ ఒక అంచనాకైతే రాలేం గాబట్టి చూడాలి మరి ఏం జరగబోతోందని. ఏదైతే ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్సే గావచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున ఈవెంట్స్ చేసినప్పుడు ప్రముఖులందరూ విచ్చేస్తూ ఉంటారు. సినిమా ఎలా ఉందో చూసి వాళ్ళని ఆశీర్వదించడానికి కూడా ఏదైతే చిరంజీవి గారు గూడా ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గూడా రావడం జరిగింది. ముఖ్యంగా 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి. ఇలా వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రముఖులు, సో వాళ్ళు స్టేజ్ పైన ఏదైతే పొలిటికల్ వేలో మాట్లాడకుండా ఉంటేనే బావుంటుంది. ఏదైతే రాజకీయంది సినిమాలో తీసుకురాకుండా ఉంటేనే నిజంగా బావుంటుంది. అంటే ఏదో ఒక టాపిక్ మీద వీళ్ళు మాట్లాడడం వల్ల ఇది చిలికి చిలికి గాలివాన అయినట్టు అది కాస్త ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నాం కదా! 'లైలా' మొత్తంగా కూడా పొలిటికల్ టర్న్‌లో వెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా విమర్శల పాలవుతోంది సినిమా. సో అందుకు సినిమా బ్రతికుండాలన్నా, సినిమా నిజంగా జనాల్లోకెళ్ళి మంచిగా అంటే ప్రజలు ఆదరించి, అభిమానించాలన్నా గూడా ముఖ్యంగా మీలాంటి పెద్దవాళ్ళు ఎవరైతే సినిమాని బ్లెస్ చేయడానికి సో చూసి ఎలా ఉందో చెప్పడానికి అయితే ఈవెంట్స్‌కొస్తూ ఉంటారో, కాస్త రాజకీయ కోణం గురించి అసలక్కడ ప్రస్తావన తేకుండా ఉంటేనే నిజంగా బావుంటుందని అనిపిస్తోంది. ఇలా మాట్లాడడం వల్ల ఇది కంప్లీట్‌గా వేరే వేలో అయితే వెళ్తోంది. అందుకు పెద్దవాళ్ళు ఎవరున్నా గూడా దయచేసి ఏదైతే సినిమా బతకడం కోసం ముఖ్యంగా ఎందుకంటే చూసారు గదా! సినిమా పరిస్థితి ప్రెజెంట్ ఎలా ఉందో. అందుకు పెద్దవాళ్ళు, ప్రముఖులు ఎవ్వరు గూడా రాజకీయాల గురించి స్టేజ్‌ల మీద మాట్లాడకుండా ఉంటే బావుంటుందని మేమైతే అభిప్రాయపడుతున్నాము. మరి చూసే మీరు ఏదైతే ఈ ప్రస్తుతం ఇది చూస్తున్నటువంటి మీరు ఆడియన్స్ గావచ్చు, ప్రజలు ప్రతి ఒక్కరు గూడా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ బాయ్‌కట్ లైలా అని ప్రస్తుతం విమర్శల పాలవుతోంది ఈ 'లైలా' మూవీ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది సినిమా పట్ల? ఏంటి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.